హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రైస్ రెసిపీ అయితే చేశాను. ఏంటంటే డబల్ బీన్స్ పులావ్ అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది, చాలా కమ్మగా. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రైస్ ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో వేస్తారు కదా, చాలా బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేయండి. డబల్ బీన్స్ పులావ్ ఎలా చేయాలనో చూసేయండి. ఇప్పుడు ముందుగా డబల్ బీన్స్ పులావ్లోకి అయితే నేను ఒక 2 గ్లాసు రైస్ని కడిగి 2 సార్లు పోసి నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చూడండి, డబల్ బీన్స్, గ్రీన్ పీస్ 2 అయితే నానేసి ఉంచుకున్నాను. ఒక 2 గంటల సేపు ముందుగానే మనం నానబెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇందులోకి అయితే 2 బంగాళాదుంపలు, ఒక క్యారెట్ కూడా వేసుకున్నాను. కావాల్సింటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అన్నీ అయితే నేను ఈ విధంగా కడిగి వాటర్లో వేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇందులోకి మసాలా దినుసులు అన్నీ తీసుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని పలావ్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ఒక వేడలపాటి డేక్షా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసాం కదా, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది, మంచి స్మెల్తో. కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడైతే బాగా హీట్ అవనిద్దాం. నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. మనం పొలాల్లోకి ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవనిద్దాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని మనకి ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మంచి కలర్ అయితే రావాలి, ఇంకా కలర్ రాలేదు. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మంచి కలర్ అయితే రావాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే అల్లం పచ్చి వాసన అలాగే ఉండిపోతుంది. మంచి స్మెల్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అయితే పోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుందాం. కొద్దిగా కలిపెట్టేసేసుకొని ఉప్పు, పసుపు వేద్దాం. కొద్దిగా కలర్కి మాత్రం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి తిప్పేసుకుందాము. ఉప్పు కూడా వేసుకుందాము, సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు మనకి బాగా మగ్గిపోయే వరకు ఉడికించుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా బాగా మగ్గిపోవాలి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప, క్యారెట్, పచ్చి బఠానీలు, డబల్ బీన్స్లు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకుందాము. అంతా కలిసే వరకు తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇవన్నీ మనం పచ్చి వేసాం కదా, కాసేపు ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి, బాగా ఇలా మగ్గేటప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని, లేకపోతే ఎక్కువ మసాలా స్మెల్ వస్తుంది. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కారం కూడా వేసుకుందాం. సరిపడా మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను ఒక 1.5 స్పూన్ వేసాను, ఎందుకంటే నేను పచ్చిమిర్చి కూడా వేసాను కదా. ఒకసారి అంతా తిప్పేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అంతా ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని బాగా మనం వేసిన మసాలా అంతా ఈ వెజిటేబుల్కి పట్టే వరకు బాగా ఇంకొక 2-3 సార్లు మగ్గించుకుందాం. మూత పెడదాము, ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళీ ఇంకోసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి,
మనం వేసిన మసాలా అంతా బాగా వెజిటేబుల్కి అయితే బాగా పట్టేసింది. ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. నేను 3 గ్లాసులు వాటర్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ అయితే వేసాను. ఒకసారి బాగా తిప్పేసుకొని మనకు ఉప్పు కారం అవన్నీ కావాల్సి ఉంటే ఇప్పుడే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఎసరిని బాగా మగ్గనిద్దాం. మూత పెట్టేసుకొని మరగనిద్దాం. నాకైతే ఉప్పు కొద్దిగా తగ్గింది అనిపించింది. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని బాగా మరగనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి బాగా అయితే ఎసరు మరిగిపోయింది. మనం వేసిన వెజిటేబుల్స్ కూడా అన్నీ ఉడికిపోయేసి ఉంటాయి. ఇప్పుడైతే మనం రైస్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్ అంతా ఏమి లేకుండా వడకట్టుకొని వేసుకోవాలి. రైస్ అంతా ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇందులోకి మనం కొద్దిగా పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకుందాము. 1 కప్పు నిండా అయితే పెరుగు వేసుకుంటున్నాను నేను. పెరుగు వేసుకుంటే చాలా కమ్మగా టేస్ట్గా చాలా బాగుంటుంది. పుల్లటి పెరుగు అయినా వేసుకోండి, ఫ్రెష్ పెరుగు అయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగు అంతా మనకి రైస్కి కలిసే వరకు అంతా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చొద్దాము. చూడండి బాగా అయితే ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా ఉడకాలి. నీరంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అంతా కలిసే వరకు బాగా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం. మంటను మాత్రం తగ్గించుకొని పెట్టుకోవాలి. హైలో పెడితే అడుగంటేస్తుంది. అడుగంటకుండా మంటని మీడియంలో పెట్టుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసేసుకుందాము. తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దాం. చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో అయిపోయింది. డబల్ బీన్స్ పులావ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చాలా బాగా వచ్చింది. స్టవ్ అయితే కట్టేసాను. ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఒక ప్లేట్లోకి అయితే వేసాను. ఎంత బాగుందో, చాలా బాగుంది. పెరుగుతో కనుక పెరుగు పులుసుతో కనుక తింటే చాలా బాగుంటుంది. కమ్మగా చూడండి ఎంత బాగుందో. నేను పప్పు కూడా చేశాను. పప్పుతో కానీ చికెన్తో కానీ దేనితో అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. పెరుగుతో పప్పుతో దేనితో తిన్నా చాలా బాగుంటుంది. కావాలంటే నాన్ వెజ్తో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా వేడి వేడిగా కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో. ఎవరైనా మన ఇళ్ళకి వచ్చినప్పుడు త్వరగా ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి, నాకు కామెంట్లో తెలపండి ఎలా ఉందో. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.